అందరికీ నమస్కారం. జెండా వీధి మసీదు గురించి వీడియో తీస్తున్నాను. మరి అన్సర్ మీద కంప్లైంట్ 4 సార్లు ఇచ్చున్నాను నేను. వాడి మీద ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదు. దేనికి ఇచ్చానంటే ఇన్ని సంవత్సరాలు గమ్ముగైపోయాం మేము. ఫోన్లో పాపం చేసుకుంటున్నాడులే అని. అయినా కూడా వాడు ఈ రకంగా బొరుగులు మిక్చర్ తిన్నట్టు తినేస్తున్నాడు డబ్బులు. ఇంకోటి ఏంటంటే వాడిని లెక్క ఏందిరా నాయన, లెక్క లేదు ఏం లేదా అడగండిరా నాయన అంటే కొంతమంది ఏమంటున్నారంటే లెక్క అడిగితే వాడు నా కొడకల్లారా అని తిడుతున్నాడు వాడు అని వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నానంటే కొడకల్లారా అని తిట్టేటప్పుడు 2 ఇచ్చేయకూడదా, లేకపోతే కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు కదా అని నేను చెప్పాను. కానీ పాపం వాళ్ళు కొద్దిగా ముసలోళ్ళు, వాళ్ళు మసీదుకి వచ్చేవాళ్ళు మనకెందుకులే గొడవలు అని చెప్పి గమ్ముగైపోయారు. మేము తర్వాత మసీదు గురించి పట్టించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు తర్వాత పట్టించుకున్నప్పటి నుంచి వాడు ఏదో ఒకటి సాగు చెప్పి దానికి ఇది ఇంత కట్టాను, దీనికి అంత కట్టాను అని చెప్తున్నాడు. కానీ వాడేం రూపాయి కూడా దేనికి ఏం పెట్టలేదు. ఒకవేళ పైన రూమ్ వేయాలన్నా కూడా కింద అంగళ్ళు అయినా అవి అడ్వాన్సులు తీసుకొనే కట్టింది. అడ్వాన్సులు తీసుకుని కూడా కనీసం ఒక 10 సంవత్సరాల పైనే అవుతుంది. అడ్వాన్సులు కూడా చెల్లుబాటు అయిపోయాయి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క అంగడికి 3.5 లక్షలు అని ఒక అంగడి అతను చెప్పాడు. 3-4 లక్షలు ఇచ్చున్నానయ్యా నేను, చెల్లు పెట్టుకోమంటున్నాను అంగళ్ళ బాడిగల మీద. వాడేమంటున్నాడంటే లేదు మసీదు నాది, ఎవరు వచ్చేది అడిగేది, ఇస్తారా లేకపోతే మిమ్మల్ని ఖాళీ చేసి బయటకు వేయమంటారా అని వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఏంటంటే వెనకాల ఏదో రాజకీయం బలం చూసుకోను, లేకపోతే ఈ మాట అనేస్తే వాళ్ళు భయపడతారేమో అని. ఆ బలం మనకు తెలియదు. కానీ వాడు బెదిరించినా కూడా నాలాంటి వాళ్ళు బెదరలు. కానీ ఎందుకంటే మేము ఆడ పుట్టి పెరిగిన వాళ్ళం. వాడు కనీసం కావల్లో ఏ హాస్పిటల్ పుట్టాడని మాకు కూడా తెలియదు. వాడు పుట్టింది ఆడంటే గుంటూరు నుంచి వచ్చాడు. గుంటూరు నుంచి వచ్చి సరే దేవుడు కార్యక్రమం కదా, ఎవరైనా దేవుడు మసీదు గురించి అంటే ఎవరు వేలు చూపించరు. చేసుకోనిలే పాపం, ఎవరైతే కష్టపడుతున్నాడు కదా అని. నువ్వు కష్టపడి ఏం ప్రయోజనం? 8 సంవత్సరాల నుంచి నువ్వు లెక్క చెక్క లేకుండా తినేస్తున్నావు. నెలకు వచ్చి 80,000 వస్తాయి అంగళ్ళ బాడిగా, అవి తినేస్తున్నావు. ఆ లెక్కన వేసుకుంటే 50 లక్షల పైన తినేస్తున్నావు నువ్వు. ఏ రోజైనా లెక్క చెప్పావా? చెప్పలేదు. మీసేవా పెట్టించిన వాడు రేకులు వాడే వేసుకున్నాడు, ఆ పైన రూము వాడే కట్టుకున్నాడు, అది అడ్వాన్స్లో ఇచ్చేసాడు. మరి ఆ అడ్వాన్స్ ఎప్పటికి చెల్లుబాటు అవ్వాలా? 4 రోజులు ఇంకా గమ్ముగైపోతే ఆ అంగళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేపించేస్తాడు నాకు తెలిసి. అయినా కూడా దాని మీద నేను మొన్న ఒక 1.5 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చిన వక్ఫ్ బోర్డు వాళ్ళకి. వక్ఫ్ బోర్డు వాళ్ళు దయచేసి యాక్షన్ తీసుకోండి, వాడి మీద చర్యలు తీసుకొని మీరేం చెప్పాలంటే ఒరే లెక్క చూపిరా అని అడగాల మీరు. ఎందుకంటే అది వక్ఫ్ బోర్డు హక్కు. అది వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన దగ్గర పోండి ఈయన దగ్గర పోండి అంటున్నారే. మీరు అసలు వక్ఫ్ బోర్డు ఆఫీసర్లని ఎందుకు చెప్పుకుంటున్నారు? నాకు అర్థం కావటం లేదు. వక్ఫ్ బోర్డు ఆఫీసర్ అంటే నేను తప్పు చేశాను అనుకోండి, నన్ను వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తా. మీరు ఏం అడగటం లేదు, ఏం లేదు. వాడేం మీకేం డబ్బులు ఇస్తున్నాడేమో నాకు తెలియదు. నేను కంప్లైంట్ కూడా ఇచ్చి 2 నెలల పైన అవుతుంది. డబ్బులు మాత్రం మీకు ఇస్తున్నాడు అని నాకు అర్థమైపోయింది వాస్తవంగా. ఇంకోటి ఏంటంటే వాడు పొలం కాగితాలు కూడా తాకట్టు పెట్టేస్తున్నాడు, మసీద్ పొలం. అది ఎందుకు పెట్టేశాడంటే మసీద్ డబ్బులే తినేస్తుంటే అడగటం లేదు, ఇంకా పొలం గురించి ఎవరు అడుగుతారని చెప్పి వాడు తాకట్టు పెట్టేశాడు 3-4 లక్షలకి. మొన్న కూడా వీడియో చేసి పెట్టున్నాను అజీజ్ భాయ్కి. పాపం అజీజ్ భాయ్కి తెలిసిందో తెలియదో మాకు తెలియదు. వాస్తవంగా ఆయన ఎవరో నెల్లూరు అతను ఇన్స్పెక్టర్ అంటే, ఎవరో మన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అంట. అతనికి కూడా నేను కాల్ చేశాను. ఏమని చేశాను, అన్నా ఏందన్నా ఈ మసీద్ పరిస్థితి ఏంది, ఇట్లా తినేస్తే లెక్క లేదు కదా, మాకేమని నేను చెప్పటం లేదు,
లేస్తే రాజకీయాలు తేబాకండి. ఆడ పుట్టి పెరిగిన వాళ్ళం మేము. ఏదో ఒక న్యాయం చేయండి అన్నా అంటే ఆయన వల్ల 4 మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసాడు. నాకు అప్పుడే అర్థమైపోయింది. ఈడేమో కమిషన్ తనకి ఇస్తున్నాడేమో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కి. అది అజీజ్ భాయ్కి తెలిసిందో తెలియదో నాకు తెలియదు. దయచేసి వాడి మీద యాక్షన్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో చూసా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఇంచిపోయినా కూడా వదలబాకండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పాడు. కానీ ఆ అమలు ఇప్పుడు దాకా రాలేదు. నేను కంప్లైంట్ ఇచ్చి కూడా 2 నెలలు అవుతుంది. లేస్తే వాడు ఆ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు. పార్టీలో అంటే బయట చూసుకుంటాం, కానీ దేవుడికి సంబంధం దేవుడి గురించే కదా మాట్లాడుతుంది. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి కదా. అంతే కదా. మీరు అది ఏం లేకుండా మీరు ఏదో వాళ్ళకు పోయి కలవండి, వీళ్ళకి పోయి కలవండి అంటే ఇంకా మీకు వక్ఫ్ బోర్డు ఆఫీసులు ఎందుకు? మీకు వక్ఫ్ బోర్డు సంస్థ దేనికి? ఒక పని చేయండి, అవి ప్రతి వాడికి మీకు అవసరానికి పనికి వచ్చేవాడిని ఆ మసీదులే రిజిస్ట్రేషన్ చేయించేయండి. మనం ఎందుకు ఈ రోడ్డు మీద పెట్టడం, మేము వీడియోలు తీయటం, మీ మీద మేము కంప్లైంట్లు ఇవ్వటం, ఇంకా అంత అవసరం లేదు కదా. ఒక పని చేయండి, ఆ మసీదు అంగళ్ళు కూడా అమ్మేస్తాడు. అప్పుడు దాకా కూడా వక్ఫ్ బోర్డు వాళ్ళు వస్తూనే ఉంటారు. అప్పుడు కూడా అది పని జరుగుతూ ఉంటుంది. నాకు అర్థమైపోయింది. మంచి వక్ఫ్ బోర్డు, హ్యాట్స్ ఆఫ్. ఉంటా, బాయ్.